జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? జూబ్లీహిల్స్ అంటే ఇక అది ఇదివరకు అయితే టీఆర్ఎస్ బాగానే డెవలప్మెంట్ చేసింది. రోడ్లు కానీ, ఆ గ్రౌండ్ కానీ, వాటర్ హౌస్ కానీ, అంబేద్కర్ కాలేజ్ కానీ, ఇక ఏ పండుగలు వచ్చినా ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా అందరినీ ఆ ఎమ్మెల్యే బాగానే పండుగలకు కూడా బాగానే అది చేసిండు. కాబట్టి ఇక జనాలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటివరకు ఏం చేయలేదు. ఫ్రీ బస్సు పెట్టిరు, కాకపోతే దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. కొట్లాడుకుంటారు ఉట్టి ఆడోళ్ళు. దాన్ని బట్టి చూస్తే ఇక ముసలోళ్ళకు పింఛను 4,000 ఇవ్వలేదు. ఇవన్నీ చూసుకొని ఇక జనాలు కూడా విసిగిపోయి మళ్ళీ టీఆర్ఎస్కి అనేటట్లా బయట అట్లా ఆలోచన మీద ఉన్నారు పబ్లిక్. టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశం అంతే. మరి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండదు కదా. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చేసింది. కాకపోతే అది అక్కడ ఊర్ల సైడు జనాలు కొంచెము ఆశ పెట్టినందుకు వాళ్ళు ఊర్ల సైడు కాంగ్రెస్కు సీట్లు వచ్చినాయి. సిటీలో అయితే ఎక్కడ రాలేదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ వచ్చి కూడా, కానీ ఇక్కడ ఏం పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఆ హైడ్రా ఒకటి చాలా ఇబ్బంది వాళ్ళు చేసుకున్న పని. ఉపయోగం లేదంటావా? లేదు ఇక్కడ లోకల్లో లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 నుంచి 120 గజాలు లోపు ఉన్న ఫ్లాట్లకు ఫ్రీ పట్టాలు ఇచ్చారు. అంటే ఇదివరకు ఉన్న పాత పట్టాలన్నా నో ఎంట్రీలు ఉండేవి కదా కొన్ని, వాళ్ళకు కూడా ఫ్రీ పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూలగొట్టలేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరో కొన్నారు, ఎక్కడో కొన్నారు 50 గజాలు 60 గజాలు. గరీబోళ్ళే కదా కొనేది 50-60 గజాలు. ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది, నో ఎంట్రీయే ఉంటుంది. మరి ఎవడో కొన్నాడు, ఎవడో అమ్మిండు. వాళ్ళు దానికి ఏదన్నా చేస్తే ఆ గరీబోళ్ళకు పట్టాలు ఇవ్వడమో లేకపోతే ఇల్లు కట్టియడమో ఏదో చేయాలా. వాళ్ళని తీసుకుపోయి హైడ్రా పెడితే పబ్లిక్ ఇబ్బంది కదా. మీరేముంది 5 ఏళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు, కానీ ఆ పబ్లిక్ రోడ్డు మీద అదైపోయారు కదా. వాళ్ళు ఎంతో 5 లక్షలు 10 లక్షలు ఎంతో పెట్టి కొనుంటారన్న. ఆ హైడ్రా వల్ల ఏందన్న ఉపయోగం? ఇక్కడ ఏం ఉపయోగం లేదు దానివల్ల. హైడ్రా పెట్టి వాళ్ళకే లాస్ అది. హైడ్రా వల్ల పోతాయి ఆ పింఛన్స్. ఇప్పుడు హైడ్రా అయితే అందరికి కనబడుతుంది. రెండోది ఏంటంటే ఆ పింఛన్స్ ముసలోళ్ళకైతే అర్థమైపోయింది. 4,000 వేస్తా అన్నారు, 2,000 కూడా సరిగా వేయట్లేదు, టైంకి వేయట్లేదు. అప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ 2,000 అన్నా కరెక్ట్ వచ్చాయి. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు సరిగా ఉండరు. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో బయట జాబులు చేసుకుంటే ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఆ ముసలోళ్ళు ఆ 2,000 వచ్చే పింఛన్తో రోజు టిఫిను, వాళ్ళ ఏదైనా ఛాయ్ కావచ్చు, వాళ్ళ మందులు కావచ్చు, ఏదైనా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా, వాళ్ళకు ఇబ్బందే కదా అది. జూబ్లీహిల్స్లో ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? మాకైతే బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకు బీఆర్ఎస్? అది అన్నీ మంచిగా జరిగినాయి కదా అప్పుడు, ఇప్పుడు అన్నీ నాశనమే ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అయింది కదా. అవుతుంది. మాకు క్యాండిడేట్ మీద కోపం లేదు, కాకపోతే పార్టీ మీద కోపం. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మీద అయితే లేదు, అక్కడ పెద్ద పార్టీ మీదనే కోపం మాకు. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఇలాంటి అభివృద్ధి జరగలేదు. ఏం కనబడుతుంది కదా అందరికి, ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా చెప్పేస్తారు అందరు. ఏం పనులు మంచి పనులు చేపిస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు. అదే గెలుస్తాడు ఒకళ్ళ, ఆయన అదృష్టం మాట అంతే.